హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ డ్వాక్రా మహిళల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆదాయం పెంచడానికి మరో కొత్త పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేస్తారు. వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 10,000 మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే అధికారులు 2,000 మందిని ఎంపిక చేశారు. ఈ నెలాఖరుకు డ్వాక్రా మహిళలు 5,000 మందిని ఎంపిక చేసి వచ్చే నెల నుంచి సాగు మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వెదురు సాగులో సలహాలు, సహాయం అందించడానికి సెర్ప్ ఇండస్ట్రీ ఫౌండేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార పంటల ఉత్పత్తి తగ్గకుండా మొదట 30 సెంట్లలో వెదురు సాగు చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఉచితంగా ఇస్తారు. అంతేకాదు, సాగుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వెదురు రకాలతో పాటుగా త్రిపుర నుంచి బార్బుసా న్యూటన్స్, బార్బుసా టొల్డా అనే 2 కొత్త రకాలను కూడా తెప్పిస్తున్నారు. మొదటి దశలో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో ఈ సాగును ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్ను 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్లు చుట్టుపక్కల 450 ఎకరాల్లో గిరిజన మహిళలతో ఈ వెదురు సాగు చేయిస్తారు. అలాగే యువతకు కూడా ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు. వెదురు నాటిన తర్వాత 4వ సంవత్సరం నుంచి 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందంటున్నారు సెర్ప్ అధికారులు. వెదురు నాటిన 4వ సంవత్సరం 50,000 రూపాయలు, 5వ ఏడాది 70,000 రూపాయలు, ఇలా ఏటా క్రమంగా ఆదాయం పెరుగుతుందంటున్నారు. డ్వాక్రా మహిళలు వెదురు సాగు చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు మంచి ఆదాయం పొందవచ్చు అంటున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు. So friends, ఇది update news. Thank you friends. Thanks for watching this video. Please subscribe.